చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తమును క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం. పిల్లలు, ఎంత త్యాగమైన ఎందుకు చేస్తాడు? ఇలాంటి కష్టాలు పొందడానికి, ఇలాంటి శ్రమలు పొందడానికి ఎవరైనా ఉన్నదాన్ని విడిచిపెడతారా అంటే విడిచిపెట్టరు. కానీ ఆయన ఎందుకు చేశాడు అంటే దేవుడు కరుణా సంపన్నుడు గనుక. హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభు వారు ఎలాంటి వారైనా కరుణా సంపన్నుడు. ఆయన కరుణా సంపన్నుడు. పిల్లరా, ఆయన కరుణకు ఇదే నిదర్శనం. ఆయన కరుణామయుడు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. పిల్లరా, అక్కడ రాయబడింది, కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం. దేవుడు పిల్లరా ఎందుకు ఈ త్యాగాన్ని చేశాడంటే ఆయనకు మన మీద ఏముంది? ప్రేమ ఉంది. ఎలాంటి ప్రేమ అంటే మహాప్రేమ. ఏ ప్రేమ? మహాప్రేమ. పిల్లరా దేవుడికి మానవుల పట్ల ఉంది. అందుకే ఆయన ఈ యొక్క ఘనతను విడిచిపెట్టి ఘనహీనతను కోరుకున్నాడు. దేవదూతలను ఆరాధన విడిచిపెట్టి మనుషులతో దోషణ ఆయన పిల్లరా కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడింది, కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. స్తోత్రం చెప్దాం. ఒకటి, ప్రేమ చేత మనం రక్షించబడ్డాము. రెండోది, ఆయన కృపచేత మనము రక్షించబడ్డాం. అయితే కృపచేత రక్షించబడినటువంటి మనమేం చేయాలని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారని అంటే, ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం. ఏ ఉపకారం? ఆయన మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించినదే ఆయన మన కోసం చేసిన ఉపకారం. ఈ ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచవలసిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనందరి మీద పౌలు గారు ఇందాక కొరింథీ సంఘానికి రాస్తూ అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నా మరణమును ప్రకటించండి అన్నాడు. యేసు ప్రభు యొక్క రాకడ వరకు ఆయన మరణాన్ని ప్రకటించండి అన్నాడు. ఇక్కడేమంటున్నాడు పౌలు గారు? ఇదిగో మీరు ఆయన మీకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోతున్న యుగాలలో మీరు కనపరచాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, ప్రకటించాలి. రెండు, మనలో నుంచి కనపరచాలి. హల్లెలూయా. ఒకటేం చేయాలి? ప్రకటించాలి, నోటితో ప్రకటించాలి. రెండవదిగా మన జీవిత విధానంలో నుంచి, జీవితంలో నుంచి ఇతరులకు మనము కనపరచవలసిన అవసరం లేక చూపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ చెప్పితే వినేవాళ్ళుగా ఉండరు, చూసి నమ్మేవాళ్ళుగా ఉంటారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చాలా విషయాల్లో చూస్తేనే కానీ నమ్మం మనం. అలాగే ఈ లోకంలో ఎవరైనా కానీ ఏదైనా నమ్మాలి అని అంటే వారికి కూడా ప్రూఫ్ కావాలి, ఒక రుజువు కావాలి. అందుకనే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు కదా, అక్కడ పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు మీరు ప్రకటించండి అన్నాడు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు మీరు కనపరచండి. ఏం కనపరచాలి? దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును మీరు కనపరచాలి. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మన కోసం ఏమైతే చేశాడో, ఆయన మహాప్రేమ చేత మనల్ని ఏ విధంగా రక్షించాడో, ఈ మానవుల కోసం పిల్లల ఈ పాప పంకిల జీవితాలతో జీవిస్తున్న మనుషుల కోసం ఆయన ఎంతటి ప్రేమ, ఎంతటి కృపను చూపితే ఈరోజు ఈ రక్షణ భాగ్యం మనకు వచ్చిందో అనే విషయాన్ని మనం ఇతరులకు కనపరచవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుడు మన కోసం చేసిన ఈ త్యాగాన్ని లోకంలో ప్రకటించాలి, మనలో నుంచి ఇతరులకు చూపించాలి పిల్లరా. అయితే దేవుని బిడ్డలమైన మనందరం కూడా దేవుని బిడ్డలమే. దేవుని బిడ్డలుగా నేను దేవుడు చేత రక్షించబడ్డానన్న వారి చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు మనందరినీ కూడా ఏం చేశాడు? రక్షించాడు. కృప చేత రక్షించబడ్డాం. ఇక్కడ ఇంకొక మాట కూడా అంటాడు పౌలు గారు. అదేంటనంటే, ఇది మీ వలన కలిగినది. 8వ వచనంలో చూస్తాం పిల్లరా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రం. మేము రక్షించబడ్డానండి అన్న వాళ్ళందరూ కూడా ఏం పొందారు? ఒక వరం పొందారు. ఇది దేవుని వరమేనంట పిల్లరా. కాబట్టి నాకు ఏ వరము లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. పిల్ల నీకు ఏ వరం లేకపోవడం కాదు, నువ్వు ఆల్రెడీ వరాన్ని పొందావు. దేవునికి స్తోత్రం. ఏ వరం అది? రక్షించబడినటువంటి ఆ స్థితిని దేవుడు అన్నాడు, ఇది దేవుని వరమే. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు దేవుని వరాన్ని పొందావు. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ వరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.